ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 46లో కలకత్తాలో స్వామీజీ ఇచ్చిన ప్రత్యుత్తరంలో పార్ట్ 1 చెప్తున్నాను ఈరోజు. నేను మానవుడు వ్యక్తిత్వం వదిలి సమిష్ట తత్వంలో కలిసిపోవాలని కాంక్షిస్తాడు. అతడు సర్వసంగ పరిత్యాగం చేసి పరిగెత్తిపోవాలనుకుంటాడు. శారీరక సంబంధాలన్నింటినీ ఒక్కుమ్మిడిగా తెంచేయాలనుకుంటాడు. గతాన్ని మరిచి తాను ఒక మానవుడిననే మాటను సైతం విస్మరించడానికి ప్రయత్నిస్తాడు. అయినా అతని హృదయాంతరంలో ఒక సూక్ష్మధ్వని, ఒక విచిత్ర తంత్రి స్పందనం, ఒక రహస్యవాణి పాశ్చాత్య ప్రపంచంలో కానీ ప్రాచ్య ప్రపంచంలో కానీ స్వస్థానం స్వర్గతుల్యమని ఘోషిస్తూ ఉంటుంది. సామ్రాజ్య ప్రధాన నగరవాసులారా, నేనిప్పుడు మీ ఎదుట నిలబడ్డది ఒక సన్యాసిగా కాదు, మతబోధకుడుగాను కాదు. ముందు మీతో ముచ్చట్లాడుతూ తిరిగిన కలకత్తా బాళ్ళుగానే మీ ఎదుటికి వస్తున్నాను. ఓహో, నా చిన్ననాటిలాగానే స్వేచ్ఛగా ఈ నగర వీధుల్లో దుమ్ముల్లో కూర్చుని నా మనసులో ఉన్న దాన్ని మీకు విప్పి చెప్పడం నాకెంతో ఆనందకరం. మీరు సోదరా అనే సాట్లేని ప్రేమలోకే పదంతో నన్ను సంబోధించినందుకు హృదయపూర్వక వందనాలు మీకు అర్పిస్తున్నాను. నిజంగా నేను మీ సోదరునే కదా, అలాగే మీరు నాకు సోదరులు. నేను ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు ఆంగ్లమిత్రుడు ఒకడు, స్వామి, సర్వభోగ సమన్వితం మహా తేజో విరాజితం అసదృశ శక్తి మంతం అయిన ఈ పాశ్చాత్య ప్రపంచంలో గత 4 ఏళ్ల అనుభవంతో మీ మాతృదేశానికి మరలడం మీకెలాగుంది అని ప్రశ్నించాడు. ఇక్కడికి రావడానికి ముందు నేను భారతదేశాన్ని ప్రేమించాను. ఇప్పుడు ప్రియతమా యాత్రాస్థానంగా తీర్థక్షేత్రంగా కనిపిస్తోంది అని జవాబిచ్చాను. కలకత్తా నగరవాసులారా, నా సోదరులారా, మీరు నా పట్ల చూపుతున్న ప్రేమకు తగిన రీతిగా నా కృతజ్ఞతను మాటలతో తెలపలేను. ఇంతెందుకు, మీ పట్ల నా కృతజ్ఞతను తెలపాలని ప్రయత్నమే చేయకూడదేమో. ఎందుకంటే మీరు నా సోదరులు కదా. మీరు విధిగా నిర్వహించదగిన సోదర ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. అవును, ఇది భారతీయులకు సహజమైన ధర్మమే కదా. ఇలాంటి కుటుంబ బాంధవ్యాలు, బంధుత్వాలు, అనురాగం మన మాతృదేశపు సరిహద్దులను దాటితే మరెక్కడా కానరావు. అఖిల మత మహాసభ బ్రహ్మాండ కార్యమనడానికి సందేహం లేదు. ఆ సభను ఏర్పాటు చేసిన పెద్ద మనుషులను ఈ దేశంలోని వివిధ నగరాల నుండి మనం అభినందించాం. వాళ్ళు మన పట్ల చూపిన ఆదరణను బట్టి మనకు వందనీయులే. కానీ ఆ మతమహాసభ చరిత్రను కొంచెం మీకు చెబుతాను, వినండి. వాళ్ళు ఒక గుర్రాన్ని తెచ్చి దానిపై స్వారీ చేయమని కోరారు. క్రైస్తవేత మూఢజనులను చేర్చి ఒక విధమైన ప్రదర్శన చేయడానికి ఉబులాట పడ్డారు. కానీ వారు కోరుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. విధివ్రాత వాళ్ళలో చాలామంది మంచివారే. అందుకై వాళ్లకు కావలసినన్ని నమస్కారాలను మనం సమర్పించాం. అమెరికాలోని నా కర్తవ్యం అఖిల మత మహాసభకు సంబంధించిందే కాదు, అది అనుషంగికం. అంటే నా మార్గంలో సంఘటిల్లిన ఒకానొక విషయం. అది నాకు ఒక అవకాశాన్ని కల్పించింది. అందుకు ఆ సర్వమత పరిషత్ సభ్యుల పట్ల మనం సదా కృతజ్ఞులం. కానీ నిజంగా మనం నమస్కరించవలసింది ఆ అమెరికన్ మహాజాతికి. తక్కిన చోట కంటే అక్కడ సోదరభావం పూర్ణ వికాసాన్ని పొందింది. మీరు రైలు బండిలో ఒక అమెరికా దేశీయుని 5 నిమిషాల పాటు కలుసుకోండి, చాలు. అతడు మీ స్నేహితుడైపోతాడు. మరుక్షణమే అది అతిథిగా తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అక్కడ దాపరికం లేని తన జీవిత సరళినంతా నీకు చెబుతాడు. అమెరికన్ జాతి శీలలక్షణం ఆ విధంగా ఉంది. అది మనకు చాలా మనోహరంగా ఉంటుంది. వారు నా పట్ల చూపిన ప్రేమను నేను వర్ణించి చెప్పజాలను. ఎంతటి అద్భుత ఆదరణతో వారు నన్ను చూశారో చెప్పడానికి నాకు కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది. అట్లే అట్లాంటిక్కు
ఆవుల ఉన్న ఇంగ్లాండ్కు మన ధన్యవాదాలు. నాకంటే ఇంగ్లీష్ వారి పట్ల జాతిని బట్టి ఎక్కువ ద్వేషంతో నిండిన హృదయంతో మరెవ్వరూ ఆంగ్ల భూమిపై అడుగు పెట్టి ఉండరు. ఇదిగో ఈ ఉన్నత ఆసనంపై కూర్చున్న ఆంగ్ల మిత్రులు ఈ విషయాన్ని గూర్చి సాక్ష్యం చెప్పగలరు. నేను వారి మధ్య నివసించిన కొద్దీ ఆంగ్ల జాతీయ జీవం అనే ఆ మహాయంత్రం ఎలా పనిచేస్తుందో నేను చూసిన కొద్దీ, నేను వారితో కలిసిపోయిన కొద్దీ ఆ జాతి హృదయ నాడి ఎక్కడుందో నేను కనుక్కోగలిగాను. వారి పట్ల నా ప్రేమ ద్విగుణీకృతమైంది. సోదరులారా, ఇక్కడ ఉన్న మీలో ఎవరు నాకంటే ఎక్కువగా ఇప్పుడు ఇంగ్లీషు వారిని జాలరనుకుంటాను. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడాలి. మీరు వారితో కలిసి మెలిసి తిరగాలి. తత్వశాస్త్రం, ముఖ్యంగా మన జాతీయ వేదాంత తత్వశాస్త్రం సూక్ష్మంగా చెప్పే విధంగా మన సర్వ దుఃఖాలకు, మన పరితాపాలకు ఏకైక కారణం అజ్ఞానమే. ఇక్కడ మనకు ఆంగ్లేయులకు మధ్య కలిగే కష్టాలకన్నిటికీ ముఖ్యంగా అజ్ఞానమే కారణమని గ్రహించాలి. మనం వారి నిర్గం, వారికి మనం తెలీదు. దురదృష్టవశాత్తు పారమార్థికత ఇంతేలా నీతివర్తనం కూడా లౌకిక సంపదతో ముడివేయబడి ఉంటుందని పాశ్చాత్యుల భావం. కాబట్టి ఆంగ్లేయుడు కానీ లేక ఇతర పాశ్చాత్య దేశీయుడు కానీ మన దేశంలో అడుగుపెట్టిన తక్షణమే దారిద్ర్యంతో, దుఃఖంతో నిండిన దేశం వాని కంటపడుతుంది. అంతటా ఇక్కడ మతం అనేదే లేదని, నీతివర్తనం సైతం ఉండజాలదని అతడు వెంటనే నిశ్చయించుకుంటాడు. నిజంగా వాని అనుభవం అలా ఉంటుంది. యూరోప్లో దుర్భరమైన శీతోష్ణ స్థితిని బట్టి, ఇంకా అనేక కారణాల చేత దారిద్ర్యం, దుర్మార్గం వెనవేసుకుని పోయాయి. భారతదేశంలో అలా లేదు. అందుకు మారుగా ఈ దేశంలో మనుష్యుడు దరిద్రుడవుతున్న కొద్దీ నీతి ప్రవర్తనలో గొప్పవాడు కావడం నాకు తెలుసు. ఈ విషయం గ్రహించడానికి చాలా కాలం పడుతుంది. విదేశ ప్రజల్లో ఎందరూ దీన్ని అర్థం చేసుకోవడానికి, భారతదేశ జాతీయ జీవన రహస్యమైన ఈ విషయాన్ని గుర్తించడానికి ఓపిక పట్టగలరు? ఈ జాతిని పరిశీలించి అర్థం చేసుకోవడానికే అంతటి ఓపిక పూనగలవారు చాలా కొద్దిమందే ఉంటారు. ఇక్కడ మాత్రమే, ఈ జాతిలో మాత్రమే దారిద్ర్యం అంటే దోషవర్తనం కాదు, దారిద్ర్యం అంటే పాపజీవనం కాదు, దారిద్ర్యం అంటే దుష్టవర్తన కాకపోవడమే కాకుండా ఈ దారిద్ర్యమే దివ్య లక్షణమైపోయింది. దరిద్రుడు ధరించే కౌపీనాన్ని దేశంలో పరమశ్రేష్ఠుడు ధరించే దివ్యాంబరంగా భావించే ఏకైక జాతి ఇక్కడ మాత్రమే ఉంది. ఇదే విధంగా మనం కూడా పాశ్చాత్యుల సాంఘికాచారాలను ఓపికతో పరిశీలించవలసి ఉంది. మనం వాళ్ళను గురించి త్వరగా పిచ్చి అభిప్రాయాలు వెలువచ్చడం తగదు. వారిని పరిశీలించడానికి తగిన ఓపిక మీకుంటే వాళ్ళ స్త్రీ పురుషుడు కలిసి మెలగటం, భిన్నమైన వారి ఆచారాలు మర్యాదలన్నీ సార్థకాలే అని, వాటి అన్నింటిలోనూ ఒక ఉత్తమ పక్షం ఉన్నదని మీకు తెలిసొస్తుంది. అయినా వారి ఆచార మర్యాదలను మనం అవలంబించాలని కానీ, మన వాటిని వారు అవలంబించాలని కానీ నా అభిప్రాయం కాదు. జాతి ఆచార్య మర్యాదలు ఆ జాతిలో శతాబ్దాల తరబడి క్రమంగా పెరుగుతూ వస్తుంటాయి. ప్రతి దానికి వెనుక ఒక గొప్ప ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వారు మన ఆచార మర్యాదలను కానీ, మనం వారి ఆచార మర్యాదలను కానీ హేళన చేయడం తగదు. ఈ సభ ఎదుట ఇంకో విషయం తెలుపగోరుతున్నాను. ఇంగ్లాండ్లో నేను చేసిన పని అమెరికాలో చేసిన దానికన్నా నాకు ఎక్కువ తృప్తికరంగా ఉంది. ఇతర జాతుల వారి మేధాశక్తి కన్నా ఆంగ్లేయుని మేధాశక్తి అధికమైంది. ధైర్యశాలి, సాహసికుడు, దీక్షాపరుడు అయిన ఆంగ్లేయుని మెదడులో ఒక సంకల్పం ఏదైనా ఒకసారి నాటుకుని పోతే తిరిగి అది ఎన్నడూ జారిపోదు. అత్యంత కార్యపరతంత్రమైన ఆ జాతి సమర్థత దాన్ని పెంపొందింపజేసి సత్వర ఫలమిచ్చేలా చేస్తుంది. ఇతర దేశాల్లో అలా కాదు. అలాంటి తీవ్ర పరత్వం, సునీతమైన జాతీయ చైతన్యం మరెక్కడా కనిపించదు. వాళ్లలో ఊహరచన తక్కువగా, కార్యదుర్వినియత ఎక్కువగా ఉన్నాయి. ఆంగ్ల పురుషుని హృదయం యొక్క జీవనధార ఎవరికి గోచరమవుతుంది?
ఎంతటి భావనా శక్తి ఉందో, ఎంతటి అనుభూతి ఉందో ఎవరికెరుక? వారి వీరుల జాతి, వారి నిజమైన క్షత్రియులు. తమ భావాలను రహస్యంగా ఉంచి ఎన్నడూ వెలువరించుకుండటం వారి అలవాటు. వారి బాల్యం నుండి అటువంటి శిక్షణనే పొందుతారు. ఆంగ్ల పురుషుడు భావోద్రేకాన్ని వెలువరించగా చూడటం అరుదు. ఆంగ్ల స్త్రీ కూడా అలాంటిదే. ఆంగ్ల స్త్రీ పనులకు వెళ్ళే సమయంలో మహాసాహసులైన వంగదేశీయులు కూడా అనుకరింప జంకేంత వీరకార్యాలు చేయగా నేను చూశాను. అయినా శౌర్య సూచకమైన ఈ బాహ్యకారం ఎంతటిదిగా ఉన్నా ఈ యోధాకృతికి వెనుక ఆంగ్ల జాతి హృదయంలో గొప్ప దాక్షిణ్య భావనిధి మరుగుపడి ఉంది. నీవు ఒకసారి దాన్ని చేరడానికి మార్గం తెలుసుకొని అక్కడకు చేరావో, ఆంగ్లేయునితో నీవు స్నేహం చేసి స్వయంగా వానితో కలిసిపోగలిగితివో అతడు తన మనస్సు విప్పుతాడు. ఇక నీకతడు శాశ్వత మిత్రుడే, నీ దాసుడే అయిపోతాడు. కాబట్టి ఇంగ్లాండ్లో నేను చేసిన పని తక్కిన చోట్లలో కంటే ఎక్కువ తృప్తికరమైందని నా అభిప్రాయం. రేపు నేను మరణించనున్న ఇంగ్లాండ్లో నేను ప్రారంభించిన పని నాశమంతక నిరంతరం వృద్ధి పొందుతూనే ఉంటుంది. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో 46 పార్ట్ 46లో కలకత్తాలో స్వామీజీ ఇచ్చిన ప్రత్యుత్తరంలో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న వివేకానంద చెప్పిన లేవండి మేల్కొండిలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.